పశ్చిమ ప్రకాశం జిల్లా కళ మార్కాపురం ఏర్పడటం అంటే ముఖ్యంగా వెనుకబడిన ప్రాంతాలు పూర్తిగా కలుపుకొని అంటే ఈ ప్రాంతంలో ఒక జిల్లాగా ఏర్పడితే మేము అన్ని విధాలుగా అభివృద్ధి చెందాలని చెప్పేసి ఎన్నో రోజులుగా ఇక్కడ ప్రజలు కలగన్నారు. ఆ కళ్ళకు సహకారంగా కూడా అనేక సార్లు ఉద్యమాలు కూడా చేసిన పరిస్థితి. ఉద్యమాల నేపథ్యంలో కూడా రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇటీవల కాలంలో మార్కాపురం జిల్లా ప్రకటించిన నేపథ్యంలో ఇక్కడ ప్రజలు అసలు ఏ విధంగా ఉన్నారు, వారు ఏమనుకుంటున్నారు, వారు ఆనందం వ్యక్తం చేస్తున్నారా, లేకపోతే వారికి ఏమైనా సమస్యలు ఉన్నాయా అనే విషయం ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం అయితే మనం ప్రస్తుతం గిద్దలూరులోని మా ఎంఆర్ఓ కార్యాలయంలో ఉన్నాము. ఇక్కడ ఒక వ్యక్తి ఉన్నారు, వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, ఇటీవల కాలంలో మార్కాపురం జిల్లాగా ప్రకటన అయితే ఒకటి విడుదలైంది, త్వరలో కూడా గెజిట్ రాబోతుందని చెప్పేసి కూడా విడుదలైంది. ఎలా ఫీల్ అవుతున్నారు మీరు మార్కాపురం వాసి, మార్కాపురం జిల్లాగా గిద్దలూరు వాసిగా ఏ విధంగా ఫీల్ అవుతున్నారు? మార్కాపురం జిల్లా ఏర్పాటు చేయడం అనేటువంటిది చాలా సంతోషకరమైన విషయం. ఎందుకంటే గిద్దలూరు ప్రాంతం నుంచి ఒంగోలు పోవాలంటే దాదాపు 200 ఇంచుమించు 180-190 కిలోమీటర్లు ఉంటుంది. ఉదాహరణకు ఆదిమూర్తిపల్లె ఉంది. ఆదిమూర్తిపల్లె కడపకు బార్డర్గా ఉంటుంది. ఆదిమూర్తిపల్లె నుంచి గిద్దలూరుకి 40 కిలోమీటర్లు. ఇక్కడ నుంచి ఒంగోలుకు పోవాలంటే 160 కిలోమీటర్లు, ఇంచుమించు 180-185 కిలోమీటర్లు ఒక ఊరు నుంచి పోవాలంటే ఒక రోజుల్లో పడుతుంది. సో అక్కడి నుంచి పని చూసుకొని జిల్లా కేంద్రంలో ఇక్కడికి రావాలన్నా ఒక రోజు పడుతుంది. అంటే ఒక రైతుకు ఏదైనా తన సమస్యల నిమిత్తం పోవాలన్నా 2 రోజులు టైం పడుతుంది. ఒకరైనా చెప్పాలంటే ఒంగోలు జిల్లాలో ఉన్నట్టుగా లేదు, ఏదో పక్క రాష్ట్రంలో ఉన్నట్టు ఫీల్గా ఉంది. విజయవాడ పోనీకి 4 గంటల ప్రయాణం పడుతుంది, కానీ ఇక్కడి నుంచి ఒంగోలు పోనీకి 5 గంటల ప్రయాణం పడుతుంది. సో ఎంత తేడా ఉందా? కానీ మార్కాపురం జిల్లా చేయడం అనేది చాలా సంతోషకరమైన విషయం అనేది లోకల్గా నాకు వ్యక్తిగతంగా చాలా సంతోషమైన విషయం అని చెప్పేసి నేను భావిస్తున్నా. అంటే ముఖ్యంగా చాలా రోజుల నుంచి పశ్చిమ ప్రకాశం ప్రజలు కోరుకున్నారు మార్కాపురం జిల్లా అయితే వెనుకబడిన ప్రాంతం ఉన్నట్టు గిద్దలూరు, కనిగిరి, మార్కాపురం, ఎర్రగొండపాలెం ఈ ప్రాంతాలన్నీ కూడా అభివృద్ధి చెందుతాయని. అంటే ఏ విధంగా అభివృద్ధి చెందుతాయని మీరు భావిస్తున్నారు? జిల్లా అయిన తర్వాత ఇప్పుడు జిల్లాకు దగ్గరగా ఉండేది వెలుగొండ ప్రాజెక్టు, అత్యంత దగ్గర కూతబేటలో ఉండేది వెలుగొండ ప్రాజెక్టు. సో జిల్లా వెనక మన ప్రకాశం జిల్లానే వెనుకొండ ప్రాంతంగానే 3 ప్రాంతాల నుంచి తీసి జిల్లా చేశారు. ఇప్పుడు మళ్ళీ వెనుకొండ ప్రాంతంగానే మళ్ళీ దీన్ని ఈ ప్రాంతం 5 నియోజకవర్గాలుగా ఉన్నటువంటి ప్రాంతాన్ని చేశారు. సో జిల్లా విడిపోయిన తర్వాత కేంద్రం నుంచి రావచ్చు, రాష్ట్ర ప్రభుత్వం నుంచి కావచ్చు, వచ్చేటువంటి నిధులు ఏవైతే ఉన్నాయో తీసుకొని రావచ్చు, డెవలప్మెంట్ చేసుకోవచ్చు. ఈ జిల్లాలో కీలకంగా ఉన్నటువంటి ప్రాజెక్టు వెలుగొండ ప్రాజెక్టు. సో దీని ద్వారా కూడా కొద్ది అభివృద్ధి చెందుతుంది అనేటువంటిది ఒక అభిప్రాయం ఉంది. రెండవది ఏంటంటే పలకల పరిశ్రమ కూడా ఈ మధ్యకాలంలో బాగా సచ్చబడిపోయింది. సో జిల్లా అయిన తర్వాత పలకల పరిశ్రమ కూడా, ఎందుకంటే జిల్లా హెడ్ క్వార్టర్లో పలకల పరిశ్రమ ఉంటుంది కాబట్టి అభివృద్ధి అయినటువంటి ఆ విధమైనటువంటి ఆశ మాలో కలుగుతూ ఉందనేది మాకున్నట్టు అభిప్రాయం. ఇంకా మొత్తానికైతే ఒక రకంగా చెప్పాలంటే ఒక జిల్లాకి కేంద్రానికి వెళ్ళాలంటే గిద్దలూరు వాసుగా సుమారు 5 గంటల ప్రయాణం పడుతుంది. ఏదైనా ఒక అవసరం కోసం జిల్లా కేంద్రానికి వెళ్ళాల్సి వస్తే ఒక రోజు మొత్తం కూడా పూర్తిగా ఖర్చు అయ్యే పరిస్థితి ఉంది. ఇటువంటి నేపథ్యంలో కూతవేట దూరంలో అంటే ఒక 50-60 కిలోమీటర్ డిస్టెన్స్లో మార్కాపురం జిల్లా కేంద్రం ఉంటే మాకు అన్ని విధాలుగా ఉంటుంది. ముఖ్యంగా ఈ ప్రాంత అభివృద్ధి కూడా అంటే పరిశ్రమలు వచ్చి ఉపాధి అవకాశాలు కూడా పెరుగుతాయని అయితే ఇక్కడ ఆశాభావం వ్యక్తం చేసిన పరిస్థితి. ఇక్కడ మరో వ్యక్తి ఉన్నారు, అసలు వారు కూడా ఏమనుకుంటున్నారు? ముఖ్యంగా ప్రకాశం జిల్లా నుంచి విడిపోయి మార్కాపురం జిల్లాగా ఏర్పడుతుంది. ఒక గిద్దలూరు వాసిగా మీరేమనుకుంటున్నారు? గిద్దలూరు వాసిగా మీరేమనుకుంటున్నారు? జిల్లా ఏర్పడుతుంది కదా, గిద్దలూరు అంటే మాకు ఇక్కడ డివిజన్ అనేది ఏర్పడితే మంచిది, అన్ని డెవలప్ అవుతుంది, బాగానే ఉంటుంది. అది మాకనేది ఏదైనా ఇక్కడ డివిజన్ అనేది అయితే గిద్దలూరులో జిల్లా మార్కాపురం అవుతుంది మంచిదే మాకు. ఇది డివిజన్ అయితే ఇంకా చాలా మంచిది. ఏ విధంగా మంచిది అవుతుంటారు? ఏమైనా డెవలప్ అవుతాయని అంటే ఇక్కడ అన్ని ఏమైనా పరికరాలు వస్తాయి కదా, అట్లా దానివల్ల అన్నీ బాగా డెవలప్ అవుతాయి. ముఖ్యంగా మార్కాపురం జిల్లా ఏర్పడితే గిద్దలూరు ఒక డివిజన్గా ఏర్పడుతుంది కాబట్టి ఇక్కడ కూడా అన్ని విధాలుగా ఉపాధి అవకాశాలు పెరుగుతాయి, కొద్ది పరిశ్రమలు కూడా వస్తాయని చెప్పేసి ఆశ వ్యక్తం చేస్తున్నారు. ఇక్కడ కొంతమంది పెద్దవాళ్ళు కూడా ఉన్నారు, వాళ్ళు చాలా రోజుల నుంచి అనుకుని ఉంటారు మార్కాపురం జిల్లాగా ఏర్పడితే చూడాలని చెప్పేసి. వీరేమనుకుంటున్నారు చెప్పండి పెద్దయినా, మీరు ముఖ్యంగా మార్కాపురం జిల్లా ప్రకటన అయితే ఒకటి వచ్చింది, గిద్దలూరు వాసిగా మీరేమనుకుంటున్నారు? ఎలా ఫీల్ అవుతున్నారు? సంతోషంగా ఉంది. ఎన్నో సంవత్సరాల నుంచి కోరుకున్నట్టు కోరిక నెరవేరేది సంతోషం ఉంది. కానీ దగ్గరగానే ఉంటుంది కాబట్టి మనకు అన్ని వసతులు బాగుంటాయి అని చెప్పి అనుకుంటున్నాం, సంతోషంగా ఉన్నాం. ముఖ్యంగా అంటే గతంలో ఎటువంటి సమస్యలు ఉండేవి, ఇప్పుడు ఏ సమస్యలు తీరుతాయని మీరు అనుకుంటున్నారు? సమస్యలు అంటే మనం పెట్టుకునే కుదిరి సమస్యలు ఉంటాయి. వీలైనంత వరకు వయసు సమస్యలు మేము తగ్గించుకుంటాం. ఏదైతే చిన్న వయసు దూరం అయితే ఒంగోలు పోవాలంటే కష్టంగా ఉండేది. ఇప్పుడు మార్కాపురం దగ్గర కాబట్టి కొంచెం అనుకూలంగానే ఉంటుంది మేము అనుకుంటున్నాం. మీరేమనుకుంటున్నారు పెద్దనా, మీరు చెప్పండి. అదే మార్కాపురం దగ్గరలోనే ఉంటుంది, బాగా అనుకూలంగా ఉంటుంది. ఒంగోలు పోవాలంటే దూరంగా ఉంటుంది కాబట్టి బాగుంటుంది అనుకుంటున్నాం. కేవలం దూరంగా ఉంటుంది, దగ్గరగా ఉంటుందని, లేకపోతే ఇంకేదన్నా
ప్రత్యేకమైన కారణం ఉందంటారా? ఏం లేదు కారణం, అన్ని పనులు అవుతాయి. దగ్గరలో ఉంటే అన్ని దగ్గరలో ఉంటేనే మేలు అని అనుకుంటున్నాం. అన్ని ఆఫీసులు దగ్గరలో ఉంటాయి. ఓకే ఓకే సార్. ఇది మొత్తానికి వాళ్ళు కోరుకుంటుంది ఏంటంటే దూరం తగ్గిపోతుంది, ముఖ్యంగా అన్ని వసతులు దగ్గరికి వస్తాయి కాబట్టి చాలా సమస్యలు పరిష్కారం అవుతాయని చెప్పేసి వారు కోరుకుంటున్నారు. చెప్పండి, మార్కాపురం జిల్లాగా ప్రకటించి ముఖ్యంగా గిద్దలూరు కూడా డివిజన్ చేసే పరిస్థితి అయితే కనిపిస్తుంది. వాళ్ళు చేస్తే ఒక ఎలా ఉండబోతుంది? గిద్దలూరు వాసిగా మీరు జిల్లా ప్రకటన నేపథ్యంలో ఏమనుకుంటున్నారు? చాలా సంతోషంగా ఉంది సార్. ఎందుకంటే చాలా ఏళ్ళ నుండి కూడా పోరాడుతున్నారు. మన ప్రకాశం ఇది మన మార్కాపురం జిల్లా కొరకు వస్తే దగ్గర మనకు ఉంటుంది. 140 కిలోమీటర్లు కదా మన ఒంగోలు. ఇదైతే దగ్గర ఉంటుందని నిరుద్యోగులకు పోయి వెళ్ళి రావడానికి దగ్గర ఉంటుంది. తర్వాత రైతులకు దేనికైనా అన్నిటలు బాగుంటుంది. మన జిల్లా దగ్గర ఉంటుంది కాబట్టి ఉద్యోగాలు కూడా నిరుద్యోగులకు ఏదైనా దొరుకుతాయి. అభివృద్ధికి అన్నిటి బాగుంటాయి. రైతులకు కూడా దగ్గరే ఉంటుంది కాబట్టి డివిజన్ కూడా అవుతే మనకు గిద్దలూరు ఈ ప్రాంత ప్రజలు సంతోషిస్తారు. ముఖ్యంగా పశ్చిమ ప్రాంత ప్రజలంటే వాళ్ళు వలసలు ఉపాధి అవకాశాలకి బాగా ఇబ్బంది పడుతున్న పరిస్థితి. అసలు ఆ వలసలు ఏ విధంగా తగ్గుతాయి అనేది మీద కూడా ప్రత్యేకమైన చర్చ నడుస్తున్న పరిస్థితులు. అసలుకి ఇంకొక స్వామి అయితే ఇక్కడ ఉన్నారు, వారే అనుకుంటున్నారు. స్వామి చెప్పండి, ఈ ప్రాంతం గిద్దలూరు ఇప్పుడు మార్కాపురం జిల్లాలో కలవబోతుంది. మార్కాపురం కొత్త జిల్లాగా జిల్లా ఏర్పడబోతున్న నేపథ్యంలో గిద్దలూరు వాసిగా మీకు ఏ విధంగా ఉపయోగకరంగా ఉంటుందంటే అసలు మీరేమనుకుంటున్నారు? గిద్దలూరు మార్కాపురం జిల్లా కావడం మాకు చాలా సంతోషంగా ఉంది. కాకపోతే ఏంటంటే ఈ ఒక్క మార్కాపురం జిల్లాకు పరిధించిన ఒక విషయం ఏంటంటే అక్కడక్కడ డెవలప్మెంట్ లేదు. ఇది ఒక మెట్ట ప్రాంతం. కానీ ఒక ఎలుగొండ ప్రాజెక్ట్ వస్తే మాకు చాలా బాగుంటుంది. మేము అలాగనే నిన్న జగన్మోహన్ రెడ్డి కోసం లాగా విజయవాడ దాకా పాదయాత్ర పెట్టాం. ఆయన పుట్టినరోజు సందర్భాన ఆయన 2029 సీఎం కావాలని. ముఖ్యంగా జిల్లా ఏర్పడితే గిద్దలూరు ఏ విధంగా అభివృద్ధి చెందబోద్ది అనేది మటుకి అభివృద్ధి అంటే ఏ నాయకుడైనా మనం ఏ పార్టీ అనేది అనే విషయం కన్నా ఏ నాయకుడున్నా అభివృద్ధి చేయాలనే అభిప్రాయం ఉంటే చేయవచ్చు. లేదులే ప్రజలకు ఏదో మాటలు చెప్పుకుంటూ పోవాలనుకుంటే అది అలానే ఉండిపోద్ది. ఇది మొత్తానికి కొంత అభివృద్ధి అంటే జిల్లా ఏర్పడబోతుంది కాబట్టి కొంత అభివృద్ధి చెందబోతుంది. చెందితే ఇక్కడ ఉన్నటువంటి ఉపాధి అవకాశాలు పూర్తిగా కూడా మెరుగుపడతాయి. అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి అనేక సమస్యలకు పరిష్కారం, ముఖ్యంగా వెలుగొండ ప్రాజెక్టు పూర్తయి ఇక్కడ నీరు పారుదల జరిగితే మెట్ట ప్రాంతం కూడా కొంత పంట పండించుకునేదానికి వీలుగా ఉంటుంది. అదేవిధంగా డివిజన్ కేంద్రం ఏర్పడితే కొన్ని సమస్యలు, భూ సమస్యలు కానీ లేకపోతే ఇంకా దీర్ఘకాలికమైన సమస్యలు తీరుతాయి. అదేవిధంగా కొన్ని పరిశ్రమలు కూడా ఏర్పడితే ఆ పరిశ్రమల ద్వారా కూడా ఇక్కడ నుంచి ఎక్కువ శాతం వలసలు ఉన్నాయి కాబట్టి ఆ వలసలు కూడా పూర్తిగా తగ్గిపోయి ఉపాధి అవకాశాలు మెరుగుపడి పూర్తిగా ఒక జిల్లా ఏర్పడితే ఎటువంటి అభివృద్ధి ఎటువంటి ఉపయోగం ఉంటుందో ఆ మొత్తం ఉపయోగాలు ఈ పశ్చిమ ప్రాంత ప్రకాశం ప్రజలకైతే ఉంటాయని చెప్పేసి కూడా ఇక్కడ ప్రజలు తమ ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. కాకపోతే జిల్లా ప్రకటన ముందు కూడా ఇక్కడ చేయాల్సిన కొన్ని చిన్న చిన్న సమస్యలు కూడా పరిష్కరిస్తే ఇది ఇంకా బాగుంటుందని చెప్పేసి వారి అభిప్రాయాన్ని కూడా తెలియజేస్తున్న పరిస్థితి గిద్దలూరు నుంచి కనిపిస్తుంది. వీడియో జర్నలిస్ట్ లక్ష్మణ్తో శ్రీనివాస్, RTV, గిద్దలూరు, ప్రకాశం జిల్లా. తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటల్లీ న్యూ అవతార్లో జస్ట్ 5 సెకండ్స్ లో కంప్లీట్ న్యూస్. సోషల్ మీడియాలో ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్. లైవ్ టీవీ యాప్ వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.